వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు బుక్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జావాస్క్రిప్ట్ యొక్క ఇంట్రడక్షన్ అన్నమాట. మనకు ఫస్ట్గా ఏంటంటే జావాస్క్రిప్ట్ అనేది ఏంటి, జావాస్క్రిప్ట్ యొక్క చరిత్ర ఏంటి, ఎక్మాస్క్రిప్ట్ అనేది ఎందుకు వాడతాం, అసలు జావాస్క్రిప్ట్ వల్ల యూసేజ్ ఏంటి, వీటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్గా జావాస్క్రిప్ట్ అంటే ఏంటంటే జావాస్క్రిప్ట్ అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి మనం ఏదైతే అంటే ఒక హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ యూజ్ చేసి వెబ్ పేజెస్ అనేది డిజైన్ చేస్తాం అనమాట. ఈ జావాస్క్రిప్ట్ తోటి మనం ఏంటంటే డైనమిక్ అప్లికేషన్స్ అనేది డెవలప్ చేయడం కోసం ఈ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ జావాస్క్రిప్ట్ ఏంటంటే డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మనకు మొబైల్ అప్లికేషన్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ మనం డెవలప్ చేయడం కోసం జావాస్క్రిప్ట్ మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. జావాస్క్రిప్ట్ ఉంటే మనకి ఏదైనా యాక్షన్ జరగడం కానీ, జావాస్క్రిప్ట్ మనకు ఫామ్లో ఉన్న డేటాని సబ్మిట్ చేయడం కోసం కానీ, మనకి ఏదైనా ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయడం కానీ జావాస్క్రిప్ట్ అనేది మెయిన్గా యూజ్ చేస్తామన్నమాట. జావాస్క్రిప్ట్ యొక్క చరిత్ర ఏంటంటే జావాస్క్రిప్ట్ అనేది డిసెంబర్ 1995లో మొట్టమొదటిసారిగా జావాస్క్రిప్ట్ వర్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తన పేరు వచ్చేసి బ్రెండన్ ఈచ్ అనే వ్యక్తి ఈ జావాస్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు జావాస్క్రిప్ట్ అప్పటి నుంచి కొన్ని ఫ్యూచర్స్ అనేది మనకు అప్డేట్ చేస్తూ వచ్చారు. మనకు దాని తర్వాత ఎక్మాస్క్రిప్ట్ 262 అనేది 1997లో మొట్టమొదటిసారి ఎక్మాస్క్రిప్ట్ స్టాండర్డ్ వర్షన్ అనేది రిలీజ్ అయింది. ఎక్మాస్క్రిప్ట్ నుంచి మనకు ప్రతి వర్షన్ అనేది వస్తుంది. ఎక్మాస్క్రిప్ట్ 2 అనేది 1998లో రిలీజ్ చేయడం జరిగింది. ఎక్మాస్క్రిప్ట్ 3 1999లో రిలీజ్ చేయడం జరిగింది. ఎక్మాస్క్రిప్ట్ 4 2008లో రిలీజ్ చేయడం జరిగింది. ఎక్మాస్క్రిప్ట్ 5 2009లో రిలీజ్ చేయడం జరిగింది. ఎక్మాస్క్రిప్ట్ 6 వచ్చేసి 2015. అసలు ఈ ఎక్మాస్క్రిప్ట్ అంటే ఏంటి? ఎక్మాస్క్రిప్ట్ అంటే ఏంటంటే యూరోపియన్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఎక్మాస్క్రిప్ట్ స్టాండర్డ్ ఏదైతే జావాస్క్రిప్ట్ యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే ఉన్నాయో అది ప్రతి ఒక్క వర్షన్ వైజ్గా రిలీజ్ చేస్తూ రావడం జరిగిందనమాట. అందుకోసమే మనకు వాళ్ళ యొక్క కంపెనీ నేమ్ మీదనే, అసోసియేషన్ నేమ్ మీదనే పెట్టడం జరిగింది, ఎక్మాస్క్రిప్ట్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్. మనం ఈ జావాస్క్రిప్ట్ ఏదైతే స్క్రిప్టింగ్ రాస్తున్నాం కాబట్టి ఆ స్క్రిప్ట్ అనేది యాడ్ చేస్తాం. అందుకే మనం ఎక్మాస్క్రిప్ట్ అనేది షార్ట్కట్ ఫామ్లో పిలుస్తామన్నమాట. ఎక్మాస్క్రిప్ట్ ఏంటంటే స్టాండర్డ్ వైజ్గా ఒక్కొక్క వర్షన్లో కొన్ని జావాస్క్రిప్ట్ రిలేటెడ్ ఫ్యూచర్స్ అనేటివి మనకు అప్డేట్ చేస్తూ రావడం జరిగింది. ప్రతి వర్షన్లో మనకు జావాస్క్రిప్ట్ అనేది ఎందుకు వాడతాం? జావాస్క్రిప్ట్ అనేది ఎందుకు వాడతామంటే బేసిక్గా మనకు మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం కానీ, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం కానీ, డైనమిక్ వెబ్సైట్ క్రియేట్ చేయడం కోసం కానీ, డెవలప్ చేయడం కోసం కానీ మనం ఈ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. జావాస్క్రిప్ట్ అనేది మోస్ట్ పాపులర్. మనం ఏంటంటే ఎక్కువగా మనం ఏదైతే వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం జావాస్క్రిప్ట్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇంకోటి ఇది నేర్చుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.